Daily. Taste the Daily. సృష్టి హాస్పిటల్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. డాక్టర్ నమ్రతను త్వరలో ఈడీ అధికారులు విచారించనున్నారు. సరోగసి పేరుతో సృష్టి ఆసుపత్రి వేదికగా డాక్టర్ నమ్రత భారీగా నగదు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. పిల్లలు లేని దంపతులనే లక్ష్యంగా చేసుకుని డాక్టర్ నమ్రత లక్షల్లో నగదు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అబార్షన్ కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు నగదు ఆశ చూపి ప్రసవం తర్వాత వారి పిల్లల్ని డాక్టర్ నమ్రత కొనుగోలు చేసేవారు. అనంతరం సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా పిల్లలు లేని దంపతులను నమ్మించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశారు. ఇదే విషయాన్ని పోలీసులు తన నివేదికలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో డాక్టర్ నమ్రత జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, జేజేఎం మెడికల్ కాలేజీలో ఎండీ గైనకాలజీని ఆమె పూర్తి చేశారు. అనంతరం విజయవాడలో తన వైద్య వృత్తిని ప్రారంభించారు. అలా ఫెర్టిలిటీ సెంటర్ను స్థాపించారు. ఆ తర్వాత హైదరాబాద్ కు మారిన ఆమె సికింద్రాబాద్ తో పాటు విశాఖపట్నంలో సైతం ఈ కొత్త ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేశారు. డాక్టర్ నమ్రత ఏజెంట్ల సాయంతో గర్భస్రావం చేయించుకోవాలని ఆసుపత్రులకు వచ్చే పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ దందా కొనసాగించారు. మహిళలకు నగదు ఆశ చూపించి వారి గర్భాలను కొనసాగించేలా ఒప్పందాలు సైతం చేసుకున్నారు. దీంతో సంతానం లేని దంపతులకు ఆ మహిళల గర్భాన్ని సరోగసిగా చెప్పి వారి నుంచి 20 నుంచి 30 లక్షల వరకు వసూలు చేశారు. ఇలా కోట్లాది రూపాయలు సంపాదించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఈడీ సైతం ఈ కేసులో ఎంట్రీ అయింది. అంతేకాకుండా ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. సృష్టి ఫర్టిలిటీ సరోగసి అంశం పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగినట్టుగా సమాచారం అందుతుంది. పోలీసులు చేపట్టినటువంటి ఇన్వెస్టిగేషన్ లో నమ్రత ఒక్కొక్క శిశువుని 30 లక్షలకు పైగా విక్రయిస్తా ఉంది. అది కూడా నిరుపేద కుటుంబాలను పిలిపించి వాళ్ళతో డీల్ కుదురించుకొని వాళ్ళకు కొద్ది మేర డబ్బునిచ్చి ఆ పిల్లల్ని తీసుకొచ్చి సృష్టి ఫెసిలిటీ హాస్పిటల్లో భద్రపరిచి ఎవరైతే సంతాన ఇబ్బందులకు గురవుతా ఉన్నారో ఆ కుటుంబాలను పిలిచి వారి ద్వారా ఈ సేకరించినటువంటి వాటిపైనే ఈ పిల్లలు పుట్టారంటూ కూడా వారిని నమ్మించి అవతల కుటుంబం నుంచి తీసుకున్నటువంటి పిల్లల్ని ఈ పిల్ల మీ జన్మించిదంటూ కూడా కుటుంబ సభ్యులకు శిశువులని అందజేయడం ద్వారా 30 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నట్టు కూడా తెలంగాణ పోలీసులు చేపట్టినటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఒక్క కుటుంబాల నుంచే 30 లక్షలు వసూలు చేస్తూ ఉంటుందంటే ఏళ్ల తరబడి ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ని అటు విశాఖపట్నంలో ఇటు హైదరాబాద్ లో 3 చోట్ల రన్నింగ్ చేస్తా ఉంది. కాబట్టి ఒక్కొక్క కుటుంబాల నుంచి 30 లక్షలు అంటే ఈజీగా ప్రతిరోజు 5 నుంచి 10 కుటుంబాలకు ఈ నిరుపేదల శిశువులని అమ్మకాలు జరుగుతున్నట్టు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కాబట్టి ఇదంతా మనీ లాండరింగ్ పరిధిలోకి వస్తుంది. ఈ 30 లక్షలు ఈ బాధిత కుటుంబాలు ఎక్కడి నుంచి చెల్లించారు, ఏ రూపంలో చెల్లించారు, ఎలా ఈ డబ్బులన్నీ కూడా స్వీకరించేది, ఈ మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్లు ఎవరు, వాళ్ళ అకౌంట్ తాలూకా డీటెయిల్స్ ఏంటి, ఈ అన్ని కూడా పరిశీలించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు విచారణ జరిపించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అబార్షన్ పేరుతో, ఈ ప్రెగ్నెన్సీ పేరుతో, సరోగసి పేరుతో రకరకాల టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా పుట్టినటువంటి శిశువు అంటూ కూడా సందర్భాన్ని బట్టి పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులను నమ్మించి వారి దగ్గర నుంచి స్టేజ్ వైజ్ గా డబ్బులు లాగుతూ వారి దగ్గర కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా తీసుకొని దాని ద్వారా పుట్టినటువంటి శిశువు అంటూ కూడా వారిని నమ్మించి ఎక్కడో ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి నిరుపేదల కుటుంబాల నుంచి కుటుంబాన్ని భారాన్ని పోషించలేక వాళ్ళ పిల్లల్ని అమ్ముకుంటే తమ కుటుంబం బ్రతుకుతుందన్న ఆలోచనతో ఆ పిల్లల్ని అమ్మకాలు చెప్పడము, అమ్ముకున్నటువంటి ఆ పిల్లల్ని తీసుకొచ్చి డాక్టర్ నమ్రత ఫెర్టిలిటీ సెంటర్ లో పెట్టి ఇది మీకు జన్మించినటువంటి శిశువే అంటూ కూడా వాళ్ళని నమ్మించి వారి దగ్గర డబ్బులు వసూలు చేసి చైన్ సిస్టమ్ లాగా ఈ దందాన్ని నడిపించారు. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి ఫర్టిలిటీ సెంటర్ అటు విశాఖపట్నంలో హైదరాబాద్ లో ఎప్పుడో ఏర్పాటు చేసింది, ఎంతమంది కస్టమర్ల దగ్గర 30 లక్షల చొప్పున కోట్లాది రూపాయలుగా డబ్బు లాగింది, ఏ రూపంలో లాగింది, ఇదంతా మనీ లాండరింగ్ జరిగినట్టుగా తమకు అనుమానాలు ఉన్నాయి. నమ్రతను తమకు హ్యాండ్ ఓవర్ చేస్తే నమ్రతను విచారించాల్సి ఉంటుంది అంటూ కూడా
తెలంగాణ పోలీసులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అందజేసి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి డాక్టర్ నమ్రతాన్ని కస్టడీలోకి తీసుకొని ఇది కూడా విచారించేటువంటి అవకాశం ఉంది అనుష. రైట్.